Yeah, welcome to Sai Master Academy. Maths 1B plane chapter. Actually, we are conducting term 1 tests exams. That's why I'm not uploading the videos. But ఈ చాప్టర్ కూడా ఉంది ఎగ్జామ్కి అందుకని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దిస్ ఈజ్ హ్యావింగ్ ఓన్లీ వన్ విఎస్ఏక్యూ ఫర్ బోర్డ్ ఎగ్జామ్. చాలా ఈజీగా ఉంటుంది ప్లేన్, లైక్ 3D లాగా. ఇది కూడా 3 డైమెన్షనల్ చూడండి, 3 కోఆర్డినేట్స్ ఉన్నాయి. సో స్ట్రైట్ లైన్స్ పర్ఫెక్ట్గా వచ్చి డిసిస్ వస్తే ప్లేన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇంట్రడక్షన్ ఫర్ ద ప్లేన్స్ అండ్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ అండ్ హోంవర్క్ ఇఫ్ ఎనీ దేర్ ఐ విల్ గివ్ ఇన్ వన్ వీడియో. ఒకసారి చూడండి. ఈక్వేషన్ ఆఫ్ ఏ ప్లేన్ అండర్ గివెన్ కండిషన్స్ అంటే ప్లేన్ కనుక్కోవడానికి వాడు అడిగిన క్వశ్చన్ బట్టి ఎలా కనుక్కోవాలి, దట్ ఈస్ గివెన్ కండిషన్స్. ఫస్ట్ వన్, ద ప్లేన్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ ఏ పాయింట్. సో ఇప్పుడు బోర్డే ప్లేన్ అనమాట, అంటే ఈ బోర్డులో ఒక పాయింట్ ఉంది ఇక్కడ. ద ప్లేన్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ హ్యావింగ్ డైరెక్షన్ కొసైన్స్. సో దానికి డైరెక్షన్ కొసైన్స్ ఇస్తే అప్పుడు ప్లేన్ ఈక్వేషన్ ఎలా కనుక్కోవాలి ఒకసారి చూడండి. ఇందులో ఏబీసీలు ఉన్నాయి అండ్ x1 y1 z1 ఉన్నాయి. రెండు రకాలుగా గుర్తుంచుకోవాలి. మీకు పాసిబుల్ అయితేనేమో మంచిగా సబ్జెక్ట్ నేర్చుకుంటూ గుర్తుపెట్టుకోండి, లేదు అంటే మాత్రం ఫార్ములాను గుర్తుంచుకోండి. ఎలా గుర్తుంచుకోవాలి అంటే ఫస్ట్ మెథడ్ ఎట్లా, ప్లేన్ లో పాయింట్ ఉంది, ఆ ప్లేన్ కి డిఆర్స్ ఉన్నాయి, అప్పుడు ప్లేన్ ఈక్వేషన్ ఎలా అంటే a ఇంటూ ఎక్స్ మైనస్ x1 b ఇంటూ y మైనస్ y1 c ఇంటూ z మైనస్ z1 ఈక్వల్ 0. లేదు, పాయింట్ కనిపించింది, డిఆర్స్ కనిపించినాయి, అప్పుడు ఫార్ములా ఏంటి, a ఇంటూ ఎక్స్ మైనస్ x1 b ఇంటూ y మైనస్ y1 c ఇంటూ z మైనస్ z1 ఈక్వల్ టు 0. మీరు ఎలా అయినా గుర్తుపెట్టుకోండి. బట్ దిస్ ఈస్ ద ప్లేన్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ హ్యావింగ్ డైరెక్షన్ రేషియోస్. ఓకే, నౌ సెకండ్, ద ప్లేన్ ఈక్వేషన్ ఇన్ నార్మల్ ఫామ్. మనం జనరల్గా ఆల్రెడీ స్ట్రైట్ లైన్లో నార్మల్ ఫామ్ చేసాం, గుర్తుందో లేదు, ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి. అక్కడ ఏంటంటే పాయింట్ నుంచి ఇలా ఉంటుంది, ఆరిజిన్ నుంచి లైన్కి డిస్టెన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్సే మనకు పి. ఇక్కడ కూడా పర్పెండిక్యులర్ డిస్టెన్సే పి, కానీ దేనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ప్లేన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇలా ప్లేన్ ఉంటుంది, ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ ఉంటుంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఎక్కడి నుంచి కనుక్కుంటున్నాం, ఆరిజిన్ నుంచి కనుక్కుంటున్నాం అనమాట. అంటే ఈ లైన్కి అంటే మళ్ళీ పర్పెండిక్యులర్ లైన్కి డిఆర్స్ ఉంటాయి, డైరెక్షన్ రేషియోస్. ఆల్రెడీ డిసిస్ డిఆర్స్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ డిఆర్స్ ఏబీసీలు, ఆ ఏబీసీల నుంచి ఎలిమెంట్ కనుక్కోవచ్చు మనం. ఏంటి ఫార్ములా, a/√a² + b² + c², b/√a² + b² + c², c/√a² + b² + c². ఇంతసేపు అయిపోయిందన్నో పోర్షన్. సో ఇఫ్ గివెన్ డిఆర్స్ వీ కెన్ ఫైండ్ డిసిస్ అవే lmn. So the equation of the plane in normal form is Lx plus My plus Nz equal to P, where Lmn are the direction cosines and P is the perpendicular distance from origin to the plane. ఇది ఆరిజిన్ అనుకోండి, ఇక్కడ ప్లేన్ ఇలా ఉంది, ఇక్కడ నుంచి డిస్టెన్స్ అనమాట. మీరు టెక్స్ట్ బుక్ లో చూడండి, ఈజీగా డయాగ్రామ్ కనిపిస్తుంది. నేను ఇక్కడ వేయలేకపోతున్నా, ఆల్రెడీ నేను ఫిల్ చేసి పెట్టాను కాబట్టి. ఇలా ఉందనుకోండి 3, ఇక్కడ ఒక ప్లేన్ ఉంది, ఇట్లా ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ అనమాట. సో నార్మల్ డిస్టెన్స్ సేమ్ స్ట్రైట్ లైన్ లోనేమో లైన్ ఉంటుంది, ఇక్కడనేమో ప్లేన్ ఉంటుంది, అంతే. ఒక అడ్డం పెట్టండి ఇలా, ప్లేన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, దట్ ఈస్ నథింగ్ బట్ పి అనమాట. ఓకే, సో అప్పుడు ఏంటి, Lx plus My plus Nz ఈక్వల్ టు పి, వేర్ ఎలిమెంట్ ఏంటి, డైరెక్షన్ కొసైన్స్. పి ఈజ్ నథింగ్ బట్ ద డిస్టెన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద ప్లేన్. నెక్స్ట్, ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్. అంటే ఇదే ప్లేన్ బోర్డు, దీని మీద ఒక 3 పాయింట్స్ ఇచ్చి ప్లేన్ ఈక్వేషన్ అడిగింది. Then the plane equation is determined. ఐడియా ఉందిగా మీకు, x1 y1 z1, x2 y2 z2, x3 y3 z3 అనే 3 పాయింట్స్ ఇచ్చాడు, ప్లేన్ ఈక్వేషన్ అడుగుతున్నాడు. సో అప్పుడు ఎలా ఫైండ్ చేయాలి అంటే డిటర్మినెంట్, సింపుల్ గా డిటర్మినెంట్ ఆఫ్ x2 - x1 y2 x - x1 y - y1 z - z1, x2 - x1 x3 - x1, ఇవన్నీ x1 లే, ఇవన్నీ y1 లే, ఇవన్నీ z1 లే. ముందు మాత్రం x2 x3 y2 y3 z2 z3. ఇది ప్లేన్ ఈక్వేషన్, క్వాంటిటీ కాదు, ఇది ఒక ఈక్వేషన్. అందుకే XYZ ఉంటాయి ఇందులో. ఈక్వేషన్ XYZ లో రావాలి, లైన్ అయినా ప్లేన్ అయినా ఏదైనా. నెక్స్ట్, ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద ప్లేన్ ఈస్ AX + BY + CZ + D = 0. అంటే a linear equation in terms of 3 variables x, y, z is a plane. A linear equation in 2 variables AX + BY + C = 0. ఏంటిది, లైన్. ఇంకొకటి వచ్చేసింది, థర్డ్ క్వాడ్రంట్ వచ్చేసింది, కాబట్టి ఏంటది, plane. Understand? So what is general plane equation? Ax plus by plus cz plus d equal to 0, where abc ఏంటివి, డైరెక్షన్ రేషియోస్. గుర్తుపెట్టుకోండి, abc ఏంటి, డైరెక్షన్ రేషియోస్. నౌ కమ్ టు దిస్ సైడ్,
ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ప్యారలల్ టు గివెన్ ప్లేన్. ప్యారలల్ అంటే ఎప్పుడైనా మీకు ఏం చెప్పా, ప్యారలల్ లైన్ ఎప్పుడు కూడా వేరియబుల్ కోఎఫిషియన్స్ మారవు, ఓన్లీ కాన్స్టాంట్ మారుతుంది. ఇక్కడ కూడా ఈ ప్లేన్ కి ప్యారలల్ ప్లేన్ అడుగుతున్నాడు, కోఎఫిషియన్స్ మారట్లేదు. ఓకేనా, కానీ ఇంకో పాయింట్ నుంచి కూడా పాస్ అవుతుందట. సో జనరల్గా అయితే ఏం చేస్తామంటే మనం దీనికి ప్యారలల్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్ ప్లస్ కే ఈజ్ ఈక్వల్ 0 అని రాస్తాము. అండ్ ఇది ఇక్కడ నుంచి పాస్ అవుతుంది కాబట్టి కే కనుక్కొని కే సబ్స్టిట్యూట్ చేస్తాం. లేదు డైరెక్ట్గా ప్లేన్ ఏంటి అంటే ఇది ఏ ఇంటూ ఎక్స్ మైనస్ x1 ప్లస్ బి ఇంటూ వై మైనస్ y1 ప్లస్ సి ఇంటూ జెడ్ మైనస్ z1 ఈక్వల్ టు 0. మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ ఆ మోడల్ ఆల్రెడీ మన దగ్గర ఉంది, కనిపిస్తుంది ఇక్కడ. ఒక పాయింట్ ఇచ్చి డైరెక్షన్ రేషియోస్ ఇస్తే అదే కదా. అండ్ ఇక్కడ ఏంటి డిఆర్సి, ఒక డిఆర్స్ ఉన్నాయి, అందుకే సేమ్ డిఆర్స్ తీసుకుంటున్నాం. ప్యారలల్ అంటే సేమ్ డిఆర్స్ తీసుకోవాలి. పాయింట్ ఇచ్చాడు కాబట్టి x1 y1 z1 డిఆర్స్ ఉన్నాయి, పాయింట్ ఉంది. ప్లేన్ ఈక్వేషన్ ఏంటి, ఇవి రెండిట్లో ఉంది. ఏ ఇంటూ ఎక్స్ మైనస్ x1 బి ఇంటూ వై మైనస్ y1 సి ఇంటూ జెడ్ మైనస్ z1 ఇస్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద ప్లేన్. ఆరిజిన్ టు ద లైన్ ఏంటి, మాడ్ సి బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కదా. ఇక్కడ మాడ్ సి బదులు ఏముంటది, డి బై రూట్ ఓవర్ కోఎఫిషియన్స్ 3 ఉన్నాయి కాబట్టి a square plus b square plus c square. Next, the equation of the plane whose x-intercept, y-intercept, z-intercept a, b, c అయితే మనకు అక్కడ స్ట్రెయిట్ లైన్ x by a, y by b ఈక్వల్ 1 కదా. ఇక్కడ z-intercept కూడా c ఉంది కాబట్టి z by c ఈక్వల్ టు 1. నెక్స్ట్ ద యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్. మనం ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ ఆల్రెడీ చేసాం, మనం 3D లైన్స్ కి చేసాం, గుర్తుందా ఫార్ములా. డైరెక్షన్ రేషియోస్ ఇస్తే యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ ఇదే కదా. సో ఇక్కడ ఈ ఏంటి, ఫస్ట్ ప్లేన్ లో ఉన్న a1 b1 c1 డిఆర్సే కదా, సెకండ్ ప్లేన్ లో ఉన్న a2 b2 c2 ఆల్సో డిఆర్సే కదా. సో డిఆర్స్ ఇస్తే యాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా ఇదే కదా, సబ్స్టిట్యూట్ చేసేయాలి. నెక్స్ట్ ఆల్రెడీ ఇది మీకు 3D లో ఎక్స్ప్లెయిన్ చేసా. xy ప్లేన్ ఈక్వేషన్ ఈజ్ నథింగ్ బట్ వాట్, z ఈక్వల్ టు 0. yz ప్లేన్ ఈక్వేషన్ x ఈక్వల్ టు 0. zx ప్లేన్ ఈక్వేషన్ y ఈక్వల్ టు 0. సి xy ప్లేన్ ఈక్వేషన్ z ఈక్వల్ టు 0. అదే xy ప్లేన్ కి ప్యారలల్ గా ఉంటే z ఈక్వల్ టు కాన్స్టెంట్. అంటే ఇప్పుడు రెండు ఇలా ఉన్నాయి, చూడండి మీకు చెప్తా. ఓకే, చూడు ఇది ఒక బిల్డింగ్, ఇది ఒక ఫ్లోర్, ఇది ఒక ఫ్లోర్. ఇది ఎక్స్ వై ప్లేన్ అనుకుందాం. దీని ఈక్వేషన్ ఏంటి, z ఈక్వల్ టు 0. ఇది xy కి ప్యారలల్ గా లేదు పైన, సో దాని ఈక్వేషన్ కూడా z లోనే ఉంటది, కాకపోతే కొంత డిస్టెన్స్ లో ఉంటది. ఆ డిస్టెన్స్ ఏంటి, కే, ఒక కాన్స్టెంట్ వస్తుంది. 2 meters, 3 meters, 5 meters, 7 meters, దట్ వీ డోంట్ నో, రైట్. సో దిస్ ఈస్ xy ప్లేన్, దాని ప్యారలల్ ప్లేన్. ఓకే, ఒకసారి ఇది చూడండి, ఇది చూడండి. xy ప్లేన్ ఈక్వేషన్ ఏంటి, z ఈక్వల్ టు 0. దాని ప్యారలల్ ఏంటి, z ఈక్వల్ టు కే. పైది z ఈక్వల్ టు 1 2 3 4 కింద z ఈక్వల్ -1 అట్లా ఏదైనా ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఇది x కదా, ఇది y కదా, అంతే కదా. xy ప్లేన్ ఈక్వేషన్ అంటున్నాం మనం, రైట్. యా, ఇది x, ఇది y, అంటే ఇదేంటి z. మీరు అబ్జర్వ్ చేయండి, ఇది z కదా, ఈ ప్లేన్ ఏంటి ఎక్స్ వై ప్లేన్, ఇది xy ప్లేన్, మనం కూర్చున్నాం, ఇది z. ఈ xy ప్లేన్ ఈక్వేషన్ ఏమో z ఈక్వల్ టు 0. కానీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దిస్ xy ప్లేన్ ఈస్ క్లియర్లీ పర్పెండిక్యులర్ టు z యాక్సిస్ కదా. చూడండి పర్పెండిక్యులర్ ఉందా లేదా, ఈ యాంగిల్ ఎంత, ఇక్కడ ఇక్కడ ఎంత 90, అంటే ఈ రెండిటికి 90, ఈ రెండిటికి 90. సో దట్స్ వై వీ కెన్ రైట్ డైరెక్ట్లీ xy ప్లేన్ ఈక్వేషన్ z ఈక్వల్ టు 0, దాని ప్యారలల్ ఏమో z ఈక్వల్ టు k, అండ్ దట్ ఈస్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు z యాక్సిస్. అండర్స్టాండ్. సో ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతా, వాట్ ఈస్ ద ప్లేన్ పర్పెండిక్యులర్ టు x యాక్సిస్ అంట. x యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఉండేది ఏమైతుంది, yz ప్లేన్ అవుతుంది, లేదా yz ప్లేన్ కి ప్యారలల్ ప్లేన్ అన్న అవుతుంది. మరి ఆ yz ప్లేన్ ఈక్వేషన్ ఏంటి, x ఈక్వల్ టు 0. కానీ yz ప్లేన్ అవ్వచ్చు, ప్యారలల్ అవ్వచ్చు, కాబట్టి x ఈక్వల్ టు k. అర్థమవుతుందా, రింగ్ రింగ్ తిరుగుతున్నాం, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీకు ఇది ఈ బిల్డింగ్ కనబడదు కాబట్టి ఈ వీడియోలో నేను మీకు చూపించలేకపోతున్నా. ఇప్పుడు ఇలా వాల్ ఉంది కదా, ఆ మూల ఉందిగా, ఆ మూల x యాక్సిస్ అనుకోండి, ఈ కింద ఇలా ఉంది, ఇలా ఉంది, ఇది y, ఇది z అనుకోండి. ఈ yz ప్లేన్ అనేది x యాక్సిస్ కి ఎట్లుంది, పర్పెండిక్యులర్ గా ఉంది.
నేను క్వశ్చన్ అదే అడుగుతున్నా, ఎక్స్ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఉండే ప్లేన్ ఏంటి? ఇదే వైజెడ్. అది కూడా అవ్వచ్చుగా, ఇది కూడా అవ్వచ్చు, దీని కింద అవ్వచ్చు. కాబట్టి వైజెడ్ ప్లేన్ అనకుండా ప్యారలల్ టు వైజెడ్ అని చెప్పాలి. మరి ఆ ప్లేన్ ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఉండే ప్లేన్ ఈక్వేషన్ అడుగుతున్నా. ఎక్స్ ఈక్వల్ టు కే. ఎందుకంటే ఎక్స్ యాక్సిస్ పర్పెండిక్యులర్ ఉండేది ఎక్స్ లోనే ఉంటది. ఎందుకంటే ఎక్స్ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ద ప్లేన్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ఎక్స్ యాక్సిస్ ఇస్ ప్యారలల్ టు వైజెడ్ ప్లేన్ విచ్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు కే. అండర్స్టాండ్? కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. సో ఇదే YZ plane equation x equal to 0, parallel to YZ is x equal to k, and this is clearly perpendicular to x axis. ZX plane equation is y equal to 0, then parallel emo y equal to k, and that is clearly perpendicular to y axis. So this is the information about the plane. Now distance from origin mod d. Very good. Distance from origin to the plane, right? కాన్స్టెంట్ రావాలి కదా ఇక్కడ. సో దిస్ ఈస్ మోడ్ టీ బై. సో దీన్ని మనం, ఇది అవసరం లేదు, దీనికి ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. ఓకే, కేనో పీనో సంథింగ్, పీ పెట్టదు. ఓకే, mod d by root over కాన్స్టెంట్ బై రూట్ ఓవర్ a square plus b square plus c square. నెక్స్ట్ కమ్ టు ద క్వశ్చన్స్. జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్ నెంబర్ 1 ఏంటంటే, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఇఫ్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద ప్లేన్ ఇస్ దిస్. అంటే ఇది ఆరిజిన్ నానా, ఇది ప్లేన్, ఈ నుంచి ఇడికి ఫుట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు ఫుట్? అంటే ఇక్కడ ఉంటది కదా ఫుట్, 2, 3, -5 ఇచ్చాడు. ఇప్పుడు ఈ పి అనుకోండి, ఇది ఓ అనుకోండి. ఈ ఓపి అనేది ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉంది కదా. ఈ ఓపి డిఆర్సే ప్లేన్ డిఆర్స్ అయితే ఎప్పుడైనా పర్పెండిక్యులర్ గా ఉండేదాన్ని డిఆర్సే ప్లేన్ డిఆర్స్ అయితే, ఎందుకంటే అది ఆ ప్లేన్ నుంచే పాస్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు ఓపి డిఆర్స్ కనుక్కోవచ్చా? కనుక్కోవచ్చు. సొల్యూషన్ ఆరిజిన్ ఈజ్ 0, 0, 0, p is 2, 3, -5, OP drs a, b, c is equal to 2, -0. సేమ్ పాయింట్ వస్తుందని చెప్పాను మీకు నేను. దట్ ఈస్ 2, 3, -5. అండ్ ఇప్పుడు ఈ ప్లేన్ అనేది 2, 3, -5 పాయింట్ నుంచే కదా మళ్ళీ పాస్ అవుతుంది. సో అండ్ ద పాయింట్ విల్ బి వాట్, x1, y1, z1 కూడా అదే తీసుకోవాలిగా, విచ్ ఈస్ నథింగ్ బట్ 2, 3, -5. నౌ ఏబిసిలు x1, y1, z1 ఉంది. ప్లేన్ ఈక్వేషన్ ఏం తీసుకోవాలి? అవి రెండు కనబడ్డాయి అంటే వెంటనే తీసుకోవాలని చెప్తాను మీకు నేను. పాసింగ్ త్రూ ఏ పాయింట్ అండ్ హ్యావింగ్ డైరెక్షన్ రేషియోస్ ఏబిసి, ద ప్లేన్ ఈజ్ a into x minus x1, b into y minus y1, c into z minus z1 is equal to 0. So now a, what is a? 2a. x minus x1 మళ్ళీ 2a, b 3, y minus y1 3a, c -5, z minus z1 minus into minus plus 5 equal to 0. This is 2x minus 4, 3y minus 9, 5z minus 25 is equal to 0. 2x plus 3y minus 5z, 4, 9, 13, 25 అంటే minus 38 is equal to 0. 38. This is the answer. అర్థమవుతుందా? ఇదే మోడల్లో ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు. ఈ పాయింట్ బదులు ఈ పాయింట్ అంట, సేమ్ ప్రాసెస్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రెడ్యూస్ ద ఈక్వేషన్ ఇంటూ నార్మల్ ఫామ్. వాట్ ఈస్ నార్మల్ ఫామ్? lx plus my plus nz is equal to p. సో మీకు ఆల్రెడీ చెప్పా, ఎల్ఎంఎన్ కనుక్కోవాలంటే ఏబిసిలు కావాలి. ఆల్రెడీ ఏబిసిలు ఇచ్చినట్టే కదా ప్లేన్ ఇచ్చాడంటే. సో సొల్యూషన్ లో ప్లేన్ నుంచి వాట్ ఈజ్ ఏ, బి, సి, డి. నౌ what is root over a square plus b square plus c square? 1 square, 2 square, 3 square, root 14. ఇక్కడ ఎప్పుడు p అనేది డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద లైన్ ఆర్ ప్లేన్ కాబట్టి ఇట్ షుడ్ బి పాజిటివ్. ఒకసారి ప్లేన్ నుంచి చూద్దాం. x ప్లస్ 2y మైనస్ 3z ఈజ్ ఈక్వల్ టు 6 రాయచ్చా? యా, రైట్ సైడ్ పాజిటివ్ ఉంది, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏం చేయండి అంటే దీనికి రూట్ 14తో డివైడ్ చేయండి. ఎందుకంటే ఎలిమెంట్ ఎప్పుడు కూడా ఏ బై దిస్, బి బై దిస్, సి బై దిసే కదా.
అంటే ఇక్కడ ఏ అంటే 1 కదా. సో డైరెక్ట్లీ వీ కెన్ రైట్ నా. సో దట్ ఈస్ వాట్ x by root 14 plus 2y by root 14 minus 3z by root 14 is equal to 6 by root 14, where this is clearly what p. అంటే p కి ఫార్ములా ఆల్రెడీ ఇచ్చానుగా, mod d by root over a square plus b square plus c square అంటే. సో యూ కెన్ ఈజీలీ సే d అంటే ఏంటి ఇక్కడ మనకు -6. యాక్చువల్గా అయితే -6, బట్ మనకు డిస్టెన్స్ ఎప్పుడు ఎలా ఉండాలి, పాజిటివ్ ఉండాలి. మోడ్ డి కదా, మోడ్ డి బై -6 ఏమవుతుంది +6 బై రూట్ ఓవర్ సేమ్ a square b square c square అదే కదా వాల్యూ. సో ఇప్పుడు విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ lx plus my plus nz is equal to p. Therefore l comma m comma n values, l ఎంత 1 by root 14, m ఎంత 2 by root 14, n ఎంత -3 by root 14, and p ఎంత 6 by root 14. Any doubt? No doubt? Okay, now see, come to the next question. What is the question? Find the equation of the plane whose intercepts xyz intercepts ఇచ్చాడు, ప్లేన్ ఈక్వేషన్ అడుగుతున్నాడు. సొల్యూషన్ చూడండి, x ఇంటర్సెప్ట్ a ఎంత ఇచ్చాడు 1, y ఇంటర్సెప్ట్ b ఎంత ఇచ్చాడు 2, z ఇంటర్సెప్ట్ c ఎంత ఇచ్చాడు 4. ఇంటర్సెప్ట్ ఫార్ములా ఏంటి అసలు? ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ x by a plus y by b plus z by c equal to 1. x by a 1, y by b 2, z by c 4 is equal to 1. LCM 4. This is 4x plus 2y plus z is equal to 1. Take 4 that side. 4x plus 2y plus z is equal to 4. A 4 ఇది తెచ్చేయండి. 4x plus 2y plus z minus 4 equal to 0. Understand? Find the equation of the plane whose intercepts given. Intercepts ఇస్తే ప్లేన్ అడుగుతున్నాడు వాడు. ప్లేన్ అంటే ఇలాగే ఉంటుంది కదా జనరల్ ఫేమ్. నెక్స్ట్ ఫైండ్ ద ఇంటర్సెప్ట్ ఆఫ్ ద ప్లేన్. ఇప్పుడు ప్లేన్ ఇచ్చి ఇంటర్సెప్ట్ అడుగుతున్నాడు. సేమ్ స్ట్రేట్ లైన్ లో ఎలా చేసాం, డివైడ్ బై కాన్స్టెంట్ చేసాం, గుర్తుందా? వాట్ ఈస్ ద ప్లేన్ ఈక్వేషన్ గివెన్? 4x plus 3y minus 2z plus 2 is equal to 0. First constant we have to take right side, na? 4x plus 3y minus 2z is equal to -2. We have to divide by -2 on both sides, right? So you will get what? 4x plus 3y minus 2z is equal to -2 by -2 by -2 by -2 by -2. These two will get cancelled and minus minus cancel, and 2 1 ja cancel. So minus 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 cancel, 2 1 ja cancel, ikkada kaadu 2 2 ja cancel. Okay, remaining what? 2x by -1, 3y by -2, z by 1 is equal to 1. But x quotient should be something denominator, not numerator. X by a kabatti take 2 denominator, x by -1 by 2, y by -2 by 3, z by 1 is equal to 1, which is in the form of x by a plus y by b plus z by c is equal to 1. What is x intercept a? -1 by 2. What is y intercept b? -2 by 3. What is z intercept c? 1. Understand? సో ఇలాంటి ఎన్ని ఇచ్చినా చేయగలరుగా. అయితే మీరు ఇది హోంవర్క్ పెట్టుకోవచ్చు. రైట్ ద ప్లేన్ ఇంటూ ఇంటర్సెప్ట్ ఫామ్ పెట్టుకుంటారా? సో దీన్ని కూడా కాన్స్టెంట్ తీసుకెళ్ళాలి, డివైడ్ బై -5 చేయాలి, తర్వాత మళ్ళీ x by a y by b. సరే నెక్స్ట్ ఫైండ్ ద డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ద నార్మల్ టు ద ప్లేన్. సో ప్లేన్ ఇచ్చాడు, ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత, సి వాల్యూ ఎంత, డిసిస్ కావాలి. వాడు డిఆర్స్ ఇచ్చాడు. డిసిస్ ఫార్ములా ఏంటి? a by root over a square plus b square plus c square. కరెక్టే, నేను రాయలేడు. ఎల్ ఎం ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏ బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, బి బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్,
c by root over a square plus b square plus c square, right? Now you know what is that? A 1 by root 1 square 2 square 2 square అంటే పక్కన చేసుకోండి. 1 plus 4 which is root 9 which is equal to 3. So 1 by root 9 పెట్టే బదులు we can write what? Directly we can write what? 1 by 3 comma 2 by 3 comma 2 by 3 are the direction cosines. Next, find the equation of the plane passing through a point having direction ratios anta. Simple. Point ఎంత ఇచ్చాడు? x1 y1 z1 -2 comma 1 comma 3 and also dr ఏమి ఇచ్చాడు? small a small b small c is given 3 comma -5 comma 4. If given direction ratios in the point, what is the plane equation? A into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 is equal to 0. A into x minus x1 plus 2. Why again A? What is A? Yeah, 3 into x minus x1 ante 2. B ante enta? Minus 5 into y minus 1. C ante enta? Plus 4 into z minus 3 is equal to 0. Now, this is 3x, 5 into y minus 5y, 4 into z, 4z, number 3 2 ja 6, 5 1 ja minus into minus plus 5, 4 3 ja minus 12 equal to 0. Therefore, 3x minus 5y plus 4z, 6 5 11 lo 12 ante minus 1 equal to 0. This is the plane equation which is having direction ratios and point. Next, find the angle between the planes. So, solution. So, రెండు ప్లేన్లు ఇచ్చాడు కాబట్టి ఫ్రమ్ ఫస్ట్ ప్లేన్ what is a1? 1. What is b1? 2. What is c1? 2. What is second plane onwards? a2, b2, c2, 2. Now, what is the formula to find angle? Cos theta is equal to mod of a1 a2 plus b1 b2 plus c1 c2 by root over a1 square plus b1 square plus c1 square root over a2 square plus b2 square plus c2 square which is equal to. Now substitute all the values, you will get the angle. That is the angle. a1 a2 1 3 ja 3, b1 b2 2 3 ja 6, c1 c2 2 2 ja plus 4 by root over a1 square b1 square c1 square 1 plus 4 root over a2 square 3 3 ja 9, again 3 3 ja 9, again 2 2 ja 4 which is equal to mod of 6 plus 4 ante that is 13 by this is root 9 and this is root over 13 plus 9 ante 22 అంతే కదా 18 4 22 కదా 3 3 2 3 3 2 correct only which is equal to 13 by 3 root 22. So what is theta? At any cost final గా మీరు యాంగిల్ రాయాలి. వాడు అడిగేది theta not cos theta. ఓకేనా? నెక్స్ట్ చూడండి. Find the equation of the plane passing through point. ఒక పాయింట్ ఇచ్చాడు. What is the point P? x1 y1 z1. x1 y1 z1 is equal to 1 comma 1 comma 1 and parallel to the plane అంటే ABC ఇచ్చినట్టేగా. What is ABC? 1 comma 2 comma 3 ఎందుకంటే దాని ప్లేన్ కి ప్యారలల్ గా ఉన్నప్పుడు దాని డిఆర్స్ సేమ్ డిఆర్స్ అయితే. What is the plane equation? డిఆర్స్ ఉన్నాయి, పాయింట్ ఉంది. ప్లేన్ ఈక్వేషన్ ఏంటి? a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 is equal to 0. So I am not solving this because కనీసం మీకు తెలియదు ఒక రెండన్న ఉంటే ప్రాక్టీస్ చేయడానికి బాగుంటుంది. చిన్న చిన్న అన్ని తెలిసినవి ఉన్నాయి అనుకో, కొత్తగా ఏమి ఉండదు. ఓకేనా? సో విల్ యూ కంప్లీట్ దిస్? నెక్స్ట్ సే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్ అండ్ పర్పెండిక్యులర్ టు x axis. సో సొల్యూషన్ ఇంతకుముందు మీకు స్టార్టింగ్ లో చెప్పా. required plane perpendicular to which axis? X axis. That is clearly parallel to which axis? Which plane? YZ plane. Parallel to YZ plane కాబట్టి YZ plane parallel equation ఏంటి అంటే parallel plane YZ కు ఉన్న ఈక్వేషన్ ఏంటి? X is equal to K. But this is passing through where? 2 comma 3 comma 4. Therefore x equal to ఎంత? 2. So therefore 2 is equal to K. తీసుకెళ్ళి మళ్ళీ x దగ్గర అండ్ x is equal to ఎంత? 2. This is the answer. సింపుల్ గా డైరెక్ట్ పర్పెండిక్యులర్ కాబట్టి x axis కి yz కి parallel. Perpendicular to which plane? Which axis? X axis. Parallel to which plane? YZ plane. YZ plane parallel గా ఉండే
యాక్సిస్ ఈక్వేషన్ ఏంటి, ప్యారల్ ఉన్న ప్లేన్ ఈక్వేషన్ ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు z అంటే x వాల్యూ ఎంత ఉంది 2, x ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ కాన్స్టెంట్ x ఈక్వల్ టు k, సో x వాల్యూ ఎంత ఉంది x ఈక్వల్ టు 2 ఇస్ ద ఆన్సర్. పాసింగ్ త్రూ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా అందులో సబ్స్టిట్యూట్ చేయాలిగా. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక యా సీ హియర్ ఫైండ్ ద మిడ్ పాయింట్ అంట. అబ్బాబా ఎంత ఈజీ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ యాన్యువల్ ఎగ్జామ్ లో వచ్చింది. సొల్యూషన్ ఫస్ట్ పాయింట్ ని x1 y1 z1, సెకండ్ పాయింట్ x2 y2 z2 ఇన్ 3D. వాట్ ఈస్ ద మిడ్ పాయింట్? మిడ్ పాయింట్ ఫార్ములా x1 plus x2 by 2 y1 plus y2 by 2 z1 plus z2 by 2 which is equal to 1 minus 2 by 2, 2 plus 4 by 2, 3 plus 2 by 2 which is equal to 1 minus 2 minus 1 by 2, 2 plus 4 6 by 2 3, 3 plus 2 5 by 2. So this is the midpoint. Any doubt? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ కే ఇఫ్ ద ప్లేన్స్ ఆర్ పర్పెండిక్యులర్ అంట. సో సొల్యూషన్ లో ఫస్ట్ ప్లేన్ లో ఈ ప్లేన్ నుంచి వాట్ ఈస్ వాల్యూ ఆఫ్ a1, వాట్ ఈస్ b1, వాట్ ఈస్ c1, అండ్ సెకండ్ ప్లేన్ నుంచి వాట్ ఈస్ a2, వాట్ ఈస్ b2, వాట్ ఈస్ c2. సిన్స్ ప్లేన్స్ ఎలా ఉన్నాయంట పర్పెండిక్యులర్ అయితే కండిషన్ ఏంటి, mod of a1 a2 plus b1 b2 plus c1 c2 is equal to 0. Substitute చేయండి. a1 a2 1 into 2 2, b1 b2 minus 2 5 ja minus 10, c1 c2 k into minus 1 minus k is equal to 0. mod తీసేసిన plus or minus 0 is 0. Now 2 లో 8 తీసేసేయండి, minus 8 minus k is equal to 0, minus k is equal to 8, k is equal to minus 8. This is the answer. Okay, so now more 2-3 questions there. See, find the plane passing through this point and perpendicular to the line joining of these 2 points అన్నారు. బా ఒక ప్లేన్ ఉందట, జాగ్రత్త చూడండి, ఇగో ఇది కావాలంట వాడికి. ఫైండ్ ద ప్లేన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్ అంట. అంటే ఈ ప్లేన్ మీద ఒక పాయింట్ ఉందట, ఏంటది -1, 6, 2, అండ్ దిస్ ప్లేన్ ఈస్ పర్పెండిక్యులర్ టు లైన్ జాయినింగ్ ఆఫ్ రెండు పాయింట్స్ అంట. అంటే ఇక్కడ ఒక పాయింట్ తీసుకోండి, సంథింగ్ p1 2 3, ఇక్కడ ఒక పాయింట్ తీసుకోండి q -2 3 4, ఈ రెండింటిని జాయిన్ చేస్తే ఇది ఎలా ఉందట, ఈ ప్లేన్ కి ఈ లైన్ సెగ్మెంట్ కి ఎలా ఉందట పర్పెండిక్యులర్ గా ఉందట. సపోజ్ ఇలా కూడా మధ్యలో ఒక లైన్ పెట్టాను, ఒక పర్పెండిక్యులర్ గా ఉందట. నేను ఆల్రెడీ చెప్పాను, ఇలా 2 పాయింట్స్ ఇచ్చేస్తే ఆ రెండింటి డిఆర్స్ ప్లేన్ డిఆర్స్ అయితే పర్పెండిక్యులర్ గా ఉన్నప్పుడు దట్ ఈస్ కాల్డ్ నార్మల్ డిఆర్స్. అండ్ ఆల్రెడీ ప్లేన్ మీద ఒక పాయింట్ ఉందంటే విచ్ ఈస్ నథింగ్ గివెన్ డైరెక్ట్లీ x1 y1 z1 రా. ఇంకా మనకు కావాల్సింది ఏబీసీలు, అంటే రెండింటి నుంచి ఏబీసీలు వచ్చేస్తాయి. సో సొల్యూషన్ లో డిఆర్స్ ఆఫ్ ఏబి చేద్దాం. సో డిఆర్స్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, x2 minus x1, y2 minus y1, z2 minus z1 which is equal to -2 minus 1 minus 3, 3 minus 2 1, 4 minus 3 1, which are a b c. and also point ఇచ్చాడు కదా, ఏంటా పాయింట్ x1 y1 z1. సో ఏంటది -1 6 2. సో పాయింట్స్ డిఆర్స్ ఉన్నాయి. దెన్ వాట్ ఈస్ ద ప్లేన్ ఈక్వేషన్, a into x minus x1 plus b into y minus y1 c into z minus z1 is equal to 0. a into x minus x1 అంటే x minus plus 3. అవును మీరు చేసుకోవచ్చుగా, ఇంతకుముందు కూడా ఇచ్చాను కదా, ఏ బదులు ఏముంది అలా వాల్యూ రాసేసేయండి. దిస్ ఆల్సో టేక్ యాజ్ హోంవర్క్ ఫర్ ప్రాక్టీస్, ఎందుకంటే కొంచెం డిఫరెంట్ ఉండాలి ఇందులో. ఇవేగా మోడల్స్ పెద్ద డిఫరెంట్ ఏముంది, అర్థమైందా? సేమ్ ఇది కూడా అలాగే చూడండి. ఫైండ్ ద ప్లేన్ బైసెక్టింగ్ ద లైన్ జాయినింగ్. ఫైండ్ ద ప్లేన్ 2 పాయింట్స్ తో లైన్ ఫామ్ అయితే పర్పెండిక్యులర్ అన్నాడు, అండ్ ఆ పాయింట్ కూడా ఇచ్చాడు పాస్ అయ్యే పాయింట్. ఇక్కడ పాయింట్స్ పాస్ అయ్యే పాయింట్ ఇయలే, ఇదొకటి ఏ, ఇదొకటి బి, ఇదొక ప్లేన్. ఓకే, సో ఈ ప్లేన్ అనేది ఏం చేస్తుందంటే ఈ లైన్ సెగ్మెంట్ ని కరెక్ట్ మధ్యలో కట్ చేస్తుంది. అంటే ఇక్కడ వచ్చే పాయింట్ మిడ్ పాయింట్ అవుతుందిగా.
సో మిడ్ పాయింట్ కనుకోండి. సొల్యూషన్లో ఇది ఏ, ఇది బి, ఇది x1 y1 z1, ఇది x2 y2 z2. మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు, ఇందాక మిడ్ పాయింట్ ఫార్ములాతో క్వశ్చన్ చేసాం, 2 - 3 -1/2, 0 + 1 1/2, 6 - 2 ఎంత 4/2 2. దో దిస్ ఈస్ ద మిడ్ పాయింట్ విచ్ ఈస్ నథింగ్ బట్ లయింగ్ ఆన్ ద ప్లేన్ కదా, అంటే x1 y1 z1. ఇంకా మనకు డిఆర్స్ కావాలి కాబట్టి మళ్ళీ ఏబి డిఆర్స్ సరిపోతాయి కదా, ఎందుకంటే పర్పెండిక్యులరే కదా. సో ఏ కామా బి కామా సి ఈజ్ ఈక్వల్ టు -3 -2 -5, 1 - 0 1, -2 -6 -8. ఏబిసిలు ఉన్నాయి, x1 y1 z. మళ్ళీ ప్లేన్ ఈక్వేషన్ ఏంటి, ఇదే a ఇంటూ x - x1 ప్లస్ b ఇంటూ y - y1 ప్లస్ c ఇంటూ z - z1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏ అంటే ఎంత, -5 ఇంటూ x మైనస్ వాట్ ఈజ్ x1 1/2 ప్లస్ b అంటే ఎంత 1 into y minus y1, that is also 1/2 plus c is nothing but -8, z minus 2 is equal to 0. దీన్ని సింప్లిఫై ఎందుకు చేస్తున్నా అంటే దీనిలో ఫ్రాక్షన్ ఉంది కాబట్టి. ఎల్సిఎం చేయండి, 2 into x 2x -5 2 జా -10x అండ్ -5 into 1 -5/2 ఉంటుంది, తర్వాత రాద్దాం. నెక్స్ట్ 2 into y 2y plus 2y అండ్ దిస్ ఈజ్ 1 1 సేమ్ -1. తర్వాత ఇక్కడ నీకు యాక్చువల్గా ఈ 2 ఎల్సిఎం అయిపోతే ఇటు వస్తే 2 8 16 అవుతుంది. ఈ 16 into z -16z మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 16 2 జా 32 ఈక్వల్ టు 0. ఇంకా 2 లేదుగా డినామినేటర్లో, ఇటు వచ్చేస్తే 0 అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ x టర్మ్ -10x, తర్వాత y టర్మ్ +2y, తర్వాత z టర్మ్ 16z. నేను మైనస్ కామన్ తీసేసి రాస్తున్నా డైరెక్ట్గా. ఇది ఏమవుతుంది, 10x -2y ప్లస్ 16z. ఫస్ట్ యాజ్ ఇట్ ఈజ్ యాడ్ చేద్దాం. ఇది 32, ఒకటి తీసేయండి 31, 5 తీసేయండి ఎంత 31లో 5 అంటే 26 పాజిటివ్, కానీ మనం మైనస్ కామన్ తీస్తున్నాం కాబట్టి -26 ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద ప్లేన్ ఈక్వేషన్ ఫర్ దీస్ కండిషన్స్. ఓకేనా. నెక్స్ట్ సి లాస్ట్ బట్ వన్ క్వశ్చన్, ఫైండ్ ద ప్లేన్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ 3 points. ఆల్రెడీ మీకు 3 points నుంచి పాస్ అయితే డిటర్మినెంట్ చెప్పాను, అలా కాకుండా చేయొచ్చు, బట్ ఇది బెటర్. సొల్యూషన్లో ఫస్ట్ పాయింట్ ఏంటి, x1 y1 z1, x2 y2 z2, x3 y3 z3. ఇక్కడ చూద్దాం, షో దట్ ద పాయింట్స్ ఆర్ కోప్లానర్. కోప్లానర్ అన్న మళ్ళీ సేమ్ ప్లేన్ మీద ఉంటాయి, అంటే పాసింగ్ త్రూ 4 points అడుగుతున్నాడు అనమాట ఇక్కడ. సో ఇక్కడ కూడా ఏం చేయాలి అంటే టేక్ ఎనీ 3 points, x1 y1 z1, x2 y2 z2, x3 y3 z3. అంటే ఈ రెండింటికి సేమ్ కదా చేసే ప్రాసెస్, కాకపోతే ఇందులో ఒక పాయింట్ ఎక్స్ట్రా ఇచ్చాడు, కరెక్ట్. సో దాని తర్వాత చూద్దాం దాని సంగతి, అది ఏంటి ఎందుకు ఇచ్చాడని తర్వాత చూద్దాం. సో ముందైతే ఈ రెండింటి బదులు ఇది సాల్వ్ చేస్తున్నా, ఎందుకంటే రెండు ఒకటే మోడల్. ప్లేన్ ఈక్వేషన్ మోడ్ ఆఫ్ x - x1 y - y1 z - z1, x2 - x1 y2 - y1 z2 - z1, x3 - x1 y3 - y1 z3 - z1 is equal to 0. సబ్స్టిట్యూట్ చేద్దామా, x - x1 x - x1 0 ఇగో లేదు. నెక్స్ట్ y - y1 దట్ ఈస్ +1, అంతేనా. అండ్ z - z1 దట్ ఈస్ ఆల్సో లేదు, z. తర్వాత ఏంటి, x2 - x1 అంటే సింపుల్గా ఏంటి తెలుసారా, ఇక్కడ ఈ రెండింటి డిఆర్స్ వస్తాయి, తర్వాత ఈ రెండింటి డిఆర్స్ వస్తాయి. డిఆర్స్ అంటే అదే కదా, x2 సబ్ట్రాక్షనే కదా. సో 2 - 0 2, 1 + 1 2, -1 0 -1. ఎనీ డౌట్స్ లేదు. నెక్స్ట్ 1 - 0 1, ఎందుకంటే x3 - x1, 1 + 1 2, 1 - 0 1, విచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్. ఇప్పుడు ఎక్స్పాండ్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. సో సి x ఇంటూ దిస్ ఈస్ 2 దిస్ ఈస్ 2 4, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4, ఏడి మైనస్ ప్లస్ బీసీ కదా, -5 + 1 సెకండ్ నెగిటివ్ కదా, ఇంటూ 2 + 1 3, then plus z into 4 - 2 2 is equal to what, 0. So this is what, 4x 3 into y -3y -3 plus 2z is equal to 0. ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ ప్లేన్, ax + by + cz + d. కానీ ఫోర్త్ పాయింట్ కూడా ఇదే ప్లేన్ మీద ఉంది కాబట్టి లెట్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. సిన్స్ 3 3 0 లైస్ ఇన్ 1, ఇందులో ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. దేర్ఫోర్
4 into 3 and minus 3 into 3 and z ఇది కదా z ప్లస్ 2 into 0 ఇదే కదా z. నెక్స్ట్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 4 3 జా 12 3 3 జా మైనస్ 9 ఇది 0 మైనస్ 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ 12 ఎంత వచ్చిందిరా? దేర్ ఫోర్ గివెన్ పాయింట్స్ ఆర్ కోప్లానర్. నేను ఇది ఎందుకు చెప్పానంటే పైన ఉన్న దాంట్లో ఇక్కడికి చేస్తే చాలు, ఓన్లీ ప్లేన్ అడుగుతున్నాడు అంటే సేమ్ ఇదే ఫార్ములా రాయాలి, ఇవే వాల్యూస్ రాసుకోవాలి, x2 మైనస్ y2 మైనస్ సాల్వ్ చేస్తే ఒక ప్లేన్ ఈక్వేషన్ వస్తుంది, ఇట్లా సరిపోతుంది. సో 3 పాయింట్స్ ఇచ్చి ప్లేన్ అడిగినా ఇదే ప్రాసెస్, 4 పాయింట్స్ ఇచ్చేసి ప్లేన్ అడిగినా కోప్లానర్ అన్నా ఇదే ప్రాసెస్. ఓకేనా? సో దిస్ ఇస్ ద సొల్యూషన్. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్లేన్. మంచిగా నేర్చుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇందులో ఏముండే డౌట్స్ అన్నీ ఒకసారి పొద్దున స్కాన్ చేసుకో, గ్రూప్లో పెట్టేసుకో, పొద్దున్న లేసి ఒక 5 minutes ఒకసారి ఇలా చూసారనుకో అయిపోతుంది ప్లేన్, 5-10 minutes. వీడియో కూడా ఒకసారి చూసుకోండి, అప్లోడ్ చేసి. థ్యాంక్ యూ. షేర్ టు మ్యాక్సిమం.